నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ స్థాయిలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా భీమవరం కలెక్టరేట్ లో వెల్లడించిన 20 సూత్రాల అమలు పథకం రాష్ట్ర చైర్మన్ దినకర్. తణుకు నియోజకవర్గంలో 23 కోట్ల అభివృద్ధి పనులను ఆరంభించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు. ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రగతి కాంతులతో కనపడ్డ కోలాహలం. తణుకులో ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం. బాలురోన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కలిగించిన హోమియో వైద్య ప్రముఖులు చాపరాల. తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రి పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. 2 ఫిజీ క్యాటరేజీలకు ప్రారంభం. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామంలో తడి పొడి చెత్తలపై అవగాహన కల్పించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు. రెవెన్యూ అధికారులు నిబద్ధతతో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. రాజమండ్రిలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కూటమి ప్రభుత్వం వచ్చాకే విద్యాభివృద్ధికి పెరిగిన ప్రాధాన్యత. కొవ్వూరు మండలంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ముప్పిడి. ఆత్రేయపురం లొల్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి శ్రీకారం చుట్టిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని రైతులకు హితవు. భవన నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా స్టాక్ యార్డ్లో నిల్వ ఉంచిన 13 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక. అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు కృషి. వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడి జయచంద్ర గాంధీ. ప్రజలకు భద్రతతో పాటు మెరుగైన సేవలందించాలి. ఏలూరు ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు సూచించిన ఈ సంస్థ జోన్ 2 చైర్మన్ అప్పలనాయుడు. అంతర్జాతీయంగా ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు 20 సూత్రాల అమలు పథకం రాష్ట్ర చైర్మన్ లంక దినకర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే కోస్టల్ ఆక్వా అథారిటీలో ఈ రంగానికి చెందిన రైతులకు అనేక సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. విద్యుత్ సబ్సిడీ అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలకు జరుగుతున్న ఎగుమతులపై ఎక్స్పోర్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆక్వాకి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి వ్యాపార కేంద్రంగా ఉంది. దాని మీద ఆధారపడి జీవించేటటువంటి వారు ఆక్వా సాగు చేసే వాళ్ళు ఉన్నారు, ఆక్వా పరిశ్రమలు ప్రాసెసింగ్ సెంటర్స్ లాగా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, సీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం 26% సుంకానికి సంబంధించి ఉన్నటువంటి అంశంలో ఏ విధంగా ప్రభావం ఉంటుంది, ఈ ప్రాంతం నుంచి ఉత్పత్తి అయ్యే దానిలో ఎంత వరకు అమెరికాకి వెళ్తుంది అనేటటువంటి దాని మీద సమీక్ష చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఆక్వా ఉత్పత్తి అవుతుందో ఉత్పత్తి అయిన దానిలో 53.52% అమెరికాకి వెళ్తుంది. అంటే అతి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఈ ప్రాంతంలో అమెరికాకి సంబంధించి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయ ప్రభావం ఉంది అనేటువంటి. అయితే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం 90 రోజుల వరకు దానికి సంబంధించిన నా నిర్ణయాన్ని ఆపారు. 90 రోజుల తర్వాత ఏ విధంగా వివరిస్తారో తెలియనటువంటి. తణుకు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో గురువారం ఈ ప్రాంతాలు కోలాహలంగా కనపడ్డాయి. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రోడ్లు మరియు భవనాలు మరియు మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ మంతెన రామరాజులు పాల్గొని తణుకు, ఇరగవరం మండలాల్లో 23 కోట్ల 18 లక్షల రూపాయలతో నిర్మించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా పట్టణంలోని 12, 13, 28, 29, 30, 34వ వార్డుల్లో సిమెంట్ రోడ్లను, ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే తణుకు, వేల్పూరు, కొమరవరం, తూర్పు విప్పర్రు, మార్టేరు, ప్రక్కిలంక, ఐతంపూడి, కొత్తపాడులలో అభివృద్ధి చేసిన ఆర్ఎండ్బి రోడ్లను, వేల్పూరు గ్రామ పరిధిలోని విష్ణుప్రియ నగర్లో నిర్మించిన సిమెంట్ రోడ్డు, ఇదే గ్రామంలో అప్గ్రేడ్ చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, వాకింగ్ ట్రాక్లను కూడా ఈ ప్రముఖులు కొబ్బరికాయలు కొట్టి వినియోగంలోకి తెచ్చారు. ఇదిలా ఉండగా తణుకు స్వాతంత్ర సమరయోధుల పార్కు పక్కన 1,03,00,000తో పునర్నిర్మించిన పురుషుల శాఖ గ్రంథాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోనుగుంట్ల కోటేశ్వరరావు,
ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణలతో కలిసి కేంద్ర సహాయ మంత్రి ప్రారంభించారు. తొలుత గ్రంథాలయ ఉద్యమ నేత అయ్యంకి వెంకటరమణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముల్లపూడి వెంకటకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు, గ్రంథాలయ అధికారి కాటూరి సుగుణకుమారి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముల్లపూడి రేణుక, మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవాల అనంతరం కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే ఆర్మిల్లి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తణుకు నియోజకవర్గానికి కేటాయించిన అభివృద్ధి నిధులను వివరించారు. సీనియర్ అనుకోండి కొంచెం అన్ని మేమే చేస్తాం కదా. మేడం రామరాజ్ మేడం మేడం సరే వెనకే కొంచెం బిల్డింగ్ అంటే మీరే వేయాలి, మీరు కట్టించారు కాబట్టి మీరే వేయాలి. పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాధాకృష్ణ గారు నిత్యం అభివృద్ధి పనుల మీద నియోజకవర్గానికి ఏ విధంగా నిధులు తేవాలనేటువంటి విషయంలో అందరికంటే కూడా ముందు వరుసలో ఉంటారు, తపన పడుతూ ఉంటారు. అందులో భాగంగా నా వంతు బాధ్యతగా నేను కూడా ఏదైతే సిఎస్ఆర్ నుండి ఆయన నాకు 3-4 కోట్ల ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందో పారిశ్రామికవేత్తలను కలవడం ద్వారా వారి నుంచి నిధులు చేకూర్చడం, అందులో మొదటి విడిదిగా 1,50,00,000 మన రాధాకృష్ణ గారి కోరిక మేరకి అసెంబ్లీకి నేను నిధులు ఇవ్వడం జరిగింది. ఏదైతే అత్తిల్లో డయాలసిస్ సెంటర్ తణుకులో ఉన్నది కాబట్టి అత్తిల్లో అయితే బాగుంటుందని ఆలోచన చేసి ఉంటే 75 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పూర్తిగా అప్రూవల్స్ కూడా వచ్చాయి. పనులు ప్రారంభించి మిషనరీ కూడా కొన్ని అక్కడ పెట్టడమే తరువాయి. ఆ తర్వాత చుక్కావారి తోటలో 20 మండలంలో 20 లక్షలు సంపాదించి బరియల్ గ్రౌండ్కి డెవలప్మెంట్కి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తణుకుల్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ వాకింగ్ ట్రాక్ అటు అగ్గిరాల చెరువు అటు వేల్పూరులో ఉన్నటువంటి అక్కడ 25 లక్షల రూపాయలు వాకింగ్ ట్రాక్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో 30 లక్షల రూపాయలతో సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. హోమియోపతి దినోత్సవాన్ని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. హోమియో వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమన్ 1755 ఏప్రిల్ 10వ తేదీన జర్మనీలో జన్మించి 1816లో కనుగొన్న హోమియో వైద్య ప్రక్రియ ప్రపంచ ప్రజలను విశేషంగా ప్రభావితం చేసింది. మొండి రోగాలకు మధుర వైద్యం అందిస్తున్న ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానం భారతదేశానికి కూడా విస్తరించడంతో స్వాతంత్ర్యానికి పూర్వమే ఈ వైద్యానికి మంచి ప్రాచుర్యం లభించింది. జర్మనీలోని ఎర్లాంజన్ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ వైద్యంలో
ఎండీ పట్టా పొంది 20 ఏళ్ల అల్లోపతి వైద్యాన్ని ప్రజలకు అందించిన డాక్టర్ శామ్యూల్ హానిమన్ 2 దశాబ్దాల పరిశోధనల అనంతరం ప్రపంచానికి హోమియో వైద్యాన్ని అందించారు. వైద్యం సున్నితంగా, శీఘ్రంగా, శాశ్వతంగా జరగాలన్నది హోమియో వైద్యం లక్ష్యం. మనసు, శరీరాల మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకునే ఔషధాలను నిర్దేశిస్తారు. ఔషధాల వల్ల దుష్ఫలితాలు తలెత్తకుండా ఉండేందుకు వాటిని ప్రత్యేక పద్ధతిలో పలచన చేసి వాడటం మొదలెట్టారు. దీనికి మంచి ఫలితాలు రావడంతో గొప్ప వైద్యం గుర్తింపు లభించింది. దాంతో అన్ని దేశాలకు విస్తరించి ప్రతిభావంతమైన వైద్య విధానంగా ప్రజల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో 1900 ప్రాంతంలో హోమియో వైద్యాన్ని తణుకుకు చెందిన పలువురు సంఘ సేవకులు అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ న్యాయవాదులు పోతాప్రకట శ్రీరామరావు, డాక్టర్ తేతలి సీతారామయ్య, తణుకు తొలి జర్నలిస్ట్ అయ్యగారి వీరేశ్వరరావు, సూరంపూడి ముక్తేశ్వరరావులు హోమియో వైద్యం నేర్చుకుని ఉచితంగా సేవలందించారు. దాంతో హోమియో వైద్యం విశిష్ట ప్రాచుర్యం పొందింది. ఈ మేరకు 1940లో తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆంధ్ర రాష్ట్ర హోమియోపతి మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇదే పాఠశాలలో హోమియో దినోత్సవాన్ని నిర్వహించి గత చరిత్రను గుర్తు చేసుకున్నారు. దీనిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సభలో పట్టణానికి చెందిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ చాప్రాల కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వైద్యానికి ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం అన్ని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ఉచిత విద్యా అవకాశాలను పొందాలని రూపొందించిన కరపత్రాన్ని మండల విద్యాశాఖ 2వ అధికారి జీబీవీ ప్రసాద్ ఆవిష్కరించారు. క్రిస్టియన్ ఫ్రెడరిక్ హానిమన్ బర్త్డే ఏప్రిల్ 10th కాబట్టి దాన్ని వరల్డ్ హోమియోపతి డేగా డిక్లేర్ చేసుకున్నారు. అలోపతి అయినా, హోమియో అయినా, ఆయుర్వేదం అయినా డ్రగ్ మెటీరియల్ ఒకటి, కాకపోతే వే ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, వే ఆఫ్ ప్రిపరేషన్, వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్. ముందు వేడి చేస్తుందని, పెంచి తగ్గిస్తుందని, దారుణమైన వేడి చేస్తుందని, లేకపోతే తొందరగా పనిచేయదని, ఇవన్నీ అపోహలు అన్నమాట. ఇది వేడి చేస్తుందని ఎలా పుట్టింది? వేడి అంటే ఏంటంటే ఎవరో ఏం చెప్పలేరు, ఏమో వేడి చేసిందంట. వేడి అంటే ఏంటి? ఏమో. వేడి అంటే మనం బాడీలో టాక్సిన్స్ ఉంటాయి. ఆ టాక్సిన్స్ ఫుడ్ టాక్సిన్స్ అవ్వచ్చు, మెడికల్ టాక్సిన్స్ అవ్వచ్చు, వైరల్ టాక్సిన్స్ అవ్వచ్చు, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా సరే. అలోపతికి హోమియోకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దేనికి ఉండే క్రెడిట్స్ దానికి ఉండే, దేనికి ఉండే డిసడ్వాంటేజ్ దానికి ఉండే. ఇంటిగ్రేటెడ్గా హోలిస్టిక్గా పనిచేస్తే బాగా వర్కౌట్ అవుతుంది. ఏది ఇండిపెండెన్స్గా అన్ని 100% ఏది సక్సెస్ ఉండవు. హోమియోకి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అడ్వాంటేజ్. సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉన్నాయంటే మైన్యూట్ డోసులు ఇవ్వడం వల్ల కెమికల్ కాన్సన్ట్రేషన్ ఉండవు. మైన్యూట్ నానో డోసులు ఇవ్వడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు అది ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ అల్లోపతిలో ఏంటంటే మనం మోడర్న్ మెడిసిన్లో జబ్బురాటకి ప్రైమరీ కాజు బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్, ఏదో ఒక ఆర్గాన్ దొరికితేనే ముందివ్వగలం. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వివిధ విభాగాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోమియో వైద్యురాలు రవిలిశెట్టి సాయి సంధ్య మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధుల పరిష్కారానికి ఈ వైద్యం హితోధికంగా ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. అలాగే దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావం ఉండదని వివరించారు. అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి మొహమ్మద్ స్వాలిహా, కోశాధికారి అజ్జి భాస్కర్ రావు, సభ్యులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన గోవులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆంధ్ర ప్రాంత సహ గోసేవా ప్రముఖ్ రాంజీ తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ వసవాయి వెంకటరాజు సత్యవతి సభా ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని దేశీ గో విశిష్టత అను అంశంపై మాట్లాడారు. భూమి బాగా ఉంటుందనుకోండి, గోమాతకు కావాల్సినటువంటి ఆహారం ఇస్తుంది, అమ్మకి కావాల్సినటువంటి అంటే కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీరుస్తుంది.
అలాగే గోమాత బాగుంది అనుకోండి, భూమాతకు కావాల్సిన ఆహారం గోమయం, గోపచ్చతం, పచ్చక పెడతారు వస్తుంది. మనకు కావాల్సినటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పంచగవ్యాలు కూడా వస్తాయి. కానీ ఇది ఇప్పుడు ప్రస్తుతము పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆ స్థితి నుంచి మనం పూర్తిగా దాన్ని వదిలిపెట్టేసాం. ఆ చక్రం ఒకరి మీద ఒకరు ఉన్నటువంటి సంబంధం పోయింది. అయితే మన శాస్త్రం మనకి అమృతస్య పుత్రాహ అని చెప్పడంలో ముఖ్యమైన అర్థం ఏమిటంటే, మనకి గర్భధారణ నుంచి అంత్యేష్టి వరకు, అంటే తల్లి గర్భంలో మనం రావడం దగ్గర నుంచి మళ్ళీ చితి మీదకి వెళ్ళే వరకు ప్రధానంగా 16 సంస్కారాలు ఇవ్వబడ్డాయి. ఈ 16 సంస్కారాల్లో ప్రతి అంశంలోనూ భూమి, గోవు ఈ రెండింటికి ప్రాధాన్యత ఉంది. క్లబ్ మాజీ అధ్యక్షులు మలిన అరుణసారథి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి కటారి సిద్ధార్థ పాల్గొన్నారు. రోగులకు సేవలు అందించడంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తానని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన ఆసుపత్రిని సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పోస్టుమార్టం షెడ్లో కల్పించిన సౌకర్యాలను చూశారు. హెచ్డీఎస్ నిధులతో ఆధునీకరించిన ఆపరేషన్ థియేటర్ను, డిజిటల్ ఎక్స్రే యూనిట్లో నూతనంగా ఏర్పాటు చేసిన 2 ఫిజీ క్యాటరేజ్లను ప్రారంభించారు. ప్రస్తుతం డయాలసిస్ యూనిట్ నిర్వహిస్తున్న షెడ్డును చూసి అదే స్థలంలో నూతన భవనం నిర్మించాలని నిర్ణయించారు. దీనికోసం నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సిఎస్ఆర్ నిధులు 2 కోట్లు మంజూరు చేయించారు. దీంతో పనులు ప్రారంభించేందుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్కు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ పరిశీలించి స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీలు ఇబ్బంది పడకుండా ప్రసూతి వార్డులో 2 ఏసీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోగుల పట్ల ప్రేమ, ఆప్యాయతలతో మెలిగి సొంత బంధువులను చూసుకున్నట్లుగా చూసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవిఆర్ఎస్ తాతారావుకు సూచించారు. మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని ఒకసారి తనిఖీ చేసి, నా కోరిక ఒకటే, ప్రైవేట్ హాస్పిటల్లో ఎలా ట్రీట్మెంట్ జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా చేయించాలనేది నా ఉద్దేశం. దానికోసం మనం వచ్చిన తర్వాత చాలా మార్పులు చేసుకుంటూ వచ్చాం. మరి మీ అందరూ సహకారంతో ఇవాళ పాత్రికేయ మిత్రులు చెప్పింది వాస్తవమైనప్పుడు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతున్నాం. పోస్ట్ మార్టం సెట్ లేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు పోస్ట్ మార్టం సెట్ కూడా కుక్కలు పీకుతున్న శవాలనే పరిస్థితిలో ఉంది అని చెప్పడంతోనే రెస్పాండ్ అయ్యి ఇవాళ పోస్ట్ మార్టం సెట్ కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్రే మిషన్, దానికి సంబంధించినటువంటి క్యాసెట్లని, కొత్త క్యాసెట్లు తీసుకుని ఇంకో 2 క్యాసెట్లు తీసుకోవడం జరిగింది. మరి ఆపరేషన్ టేబుల్, లైట్లు, అలాగే స్త్రీల ప్రసూతికి టేబుల్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్ని ఒక జిల్లాలో మొదటి స్థాయిలో నిలబెట్టడానికి నా వంతు కృషి, అలాగే అధికారులతోనూ కూడా అందరినీ కలుపుకుని చేయాలనే ఆలోచనలో పనిచేస్తూ ఉన్నాం. పాత్రికేయ మిత్రులందరికీ మీకు చెప్తే, మీ దగ్గరికి ఏం లోపాలు వస్తే మనం ఏంటంటే అధికారులతో చేయించాలి తప్ప అలర చేసినంత ఉపయోగం లేదు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, వర్తనపల్లి కాశీ, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం అప్పారావుపేట గ్రామంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు తడి పొడి చెత్తపై గురువారం అవగాహన కల్పించారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించే విధానాన్ని పరిశీలించారు. తడి పొడి చెత్తను గుర్తించి ఎలా వేరు చేయాలనే దానిపై ఈఓపీఆర్డీ ముప్పిడి వెంకటేశు ప్రజలకు వివరించారు. తడి చెత్త నుంచి వర్మీ కాంపోస్ట్ ఎరువును తయారు చేసి సేంద్రీయ వ్యవసాయానికి ఉపయోగించడం ద్వారా రసాయనాలు, క్రిమిసంహారక మందుల వినియోగాన్ని తగ్గించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ క్రింద అమలవుతున్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి బీఆర్ఎస్వి సుబ్బారావు, పంచాయతీ సిబ్బంది, సచివాలయం ఉద్యోగులు, డ్వాక్రా వివోఏలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పోస్ట్ కింద తయారవుతుంది. దాన్ని తీసుకెళ్లి లోపల చుట్లు ఉంటాయి, వానపాములు అవి వేసి దీన్ని వర్మి కింద అంటే ఎరువు కింద తయారు చేస్తాం అనమాట. వాటి చేత అది 60 రోజులకు వస్తుంది అనమాట. ఆ కుండీలు వేస్తాయి. ఈ ఎరువు ఏం చేస్తామంటే కొబ్బరి మొక్క. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.